నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అసోం వరద పరిస్థితులపై గువాహటిలో ప్రధాని మోదీ సమీక్ష. సహాయక చర్యలపై మంత్రులు అధికారులకు దిశానిర్దేశం. ఆగస్టు 17 నుంచి 30 వరకు భాజపా సంకల్ప యాత్ర. పార్లమెంటుకు ఎంపీల గైర్హాజరుపై అమిత్ షా ఆగ్రహం. లష్కరే తోయిబా కీలక నేత అబూ దుజనా సహా మరో ఉగ్రవాది హతం. పుల్వామా జిల్లాలో మట్టుబెట్టిన భద్రతా బలగాలు. మాదక ద్రవ్యాల కేసులో నటుడు నందు విచారణ. కెల్విన్ ముఠాతో సంబంధాలపై సిట్ అధికారుల ఆరా. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో ముగ్గురి అరెస్ట్. హైదరాబాద్లోని షేక్పేట కొత్త చెరువులో తుపాకీ కోసం గాలింపు. కడ్తాల్ టోల్గేట్ ఉద్యోగిపై దాడిలో 6గురిపై కేసు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడు సహా నిందితుల విచారణ. ఉస్మానియాలో రెండో రోజు జూడాల ఆందోళన. సాధారణ వైద్య సేవల నిలిపివేతతో రోగుల అవస్థలు. ప్రకృతి అందాలకు చిరునామాగా ఆదిలాబాద్ జిల్లా పొచ్చర జలపాతం. పర్యాటక కేంద్రానికి పెరిగిన సందర్శకుల తాకిడి.